అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. సో ఫైనలీ మా హోమ్ టూర్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నాకు తెలిసిన టిప్స్, ఐడియాస్ షేర్ చేస్తూ మా ఇల్లు చూపించబోతున్నాను. కిచెన్ టూర్లో చెప్పినట్లుగానే ఇల్లు నాకు ఫ్యాన్సీగా కంటే ఫంక్షనల్గా సౌకర్యంగా ఉండాలి అనుకుంటాను. సో మా ఇల్లు అలానే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో వీలైనన్ని టెక్నికల్ డీటెయిల్స్, అంటే మేము యూజ్ చేసిన లామినేట్స్, పెయింట్స్, ఇంకా టైల్స్ డీటెయిల్స్ అవన్నీ పెడుతున్నాను. ఎందుకంటే హౌస్ కన్స్ట్రక్షన్లో మనకు ఎక్కువ టైం అండ్ ఎనర్జీ ఈ సెలక్షన్స్లోనే అయిపోతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇస్తున్నాను. అలాగే మా ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్, హోమ్ డెకర్ అమెజాన్లో కొన్నవి, వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకవేళ వేరే షాప్స్లో కొన్నవి కూడా సిమిలర్ ప్రోడక్ట్స్ అమెజాన్లో ఉంటే వాటి లింక్స్ కూడా ఇస్తున్నాను. కోవిడ్ వల్ల చాలా ఐటమ్స్ అన్డెలివరబుల్ అని ఉన్నాయి. సో మీకు అవసరమైన ఐటమ్స్ కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ క్లిక్ చేసి చూడండి. కొత్తగా ఫ్లాట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అయ్యే కొన్ని థాట్స్ అండ్ ఐడియాస్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ప్రతి వీడియోలో లాగానే ఈ వీడియోలో కూడా మంచి ఆలోచన షేర్ చేశాను. మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మాది G+2 ఇండిపెండెంట్ హౌస్. మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఫ్యామిలీ మేము కలిపి కన్స్ట్రక్ట్ చేయించుకున్నాము. వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్, మాది సెకండ్ ఫ్లోర్. బిల్డింగ్ ఎలివేషన్ ఇలా ఉంటుంది. ట్రీస్ వల్ల ప్రాపర్గా కనిపించట్లేదు. మా గృహప్రవేశం అప్పటి ఈ పిక్లో క్లియర్గా చూడొచ్చు. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్తే కారిడార్ ఇలా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ క్యాబినెట్లో ఇన్వర్టర్ ఫిక్స్ చేయించాము. ఇన్వర్టర్కి ఒక క్యాబినెట్ కానీ, కబోర్డ్లో స్పేస్ కానీ ముందే ప్లాన్ చేసుకుంటే బయటకు సపరేట్గా కనిపించకుండా పెట్టుకోవచ్చు. మిగతాదంతా చెప్పుల స్టాండ్. ఇక్కడ 2 ర్యాక్స్ ఎవ్రీడే యూజ్ చేసే స్లిప్పర్స్ కానీ, ఎవరైనా వచ్చినప్పుడు లోపల డోర్స్ ఓపెన్ చేసి పెట్టరు కాబట్టి ఇలా ఓపెన్ ర్యాక్స్ ఉంచాము. ఇటు సైడ్ వాల్ అంతా మంచి లుక్ కోసం టైల్స్ వేయించాము. ఇక్కడ ఈ క్యూట్ వినాయక వాల్ హ్యాంగింగ్ని పెట్టాము. మాది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఆఫ్టర్నూన్ సన్లైట్ బాగా పడుతుందని ఈ పీవీసీ బ్లైండ్స్ పెట్టించాము. పీవీసీ బ్లైండ్స్ ఎక్కువ డేస్ పాడవకుండా ఉంటాయి అండ్ చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. హైదరాబాద్లో ఎండలు తక్కువే కాబట్టి జనరల్గా సమ్మర్లోనే యూజ్ చేయాల్సి వస్తుంది. ఇటు సైడ్ ఓపెన్గా వదిలేకుండా ఇలా స్లైడ్ గ్లాస్ విండో పెట్టించాము, రెయిన్స్ అప్పుడు క్లోజ్ చేసుకునే విధంగా. ఇంకా లోపలికి ఎంట్రీ ఇచ్చేద్దాము. ఇంట్లో ఏదైనా చూపించే ముందు టైల్స్ గురించి చెప్పాలి. అపార్ట్మెంట్స్లో అయితే మనకి అంత చాయిస్ ఉండదు, కానీ మాకు చాయిస్ తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటాను కాబట్టి రెగ్యులర్ టైల్స్ కాకుండా డిఫరెంట్వి సెలెక్ట్ చేసుకున్నాము. ఇవి కజారియాలో బియాంకో టైల్స్. ఇవి సైజ్ కూడా పెద్దవి, 4x2.5 feet తీసుకున్నాము. ఈ టైల్స్ వల్ల హౌస్ లుక్ బాగా ఎలివేట్ అయింది. వైట్ మీద క్లౌడీ డిజైన్లా ఉంటుంది. మరీ వైట్గా అనిపించదు, డల్గానూ ఉండదు అండ్ లైట్ రిఫ్లెక్షన్ బాగుంటుంది. హౌస్ అంతా బ్రైట్గా అనిపిస్తుంది. ఇది మా హాల్. ఒక సైడ్ సోఫా ఉంటుంది, దానికి ఆపోజిట్గా టీవీ యూనిట్ ఉంటుంది అండ్ దాని పక్కన ఒక ఓపెన్ క్యూట్ షెల్ఫ్ ఉంటుంది. దాని పక్కన 2-seater సోఫా. హాల్లో ఎప్పుడైనా సరే ప్రాపర్ సిట్టింగ్ ఏరియా ఉంటే బాగుంటుంది. ప్రాపర్ సిట్టింగ్ ఏరియా ఉంటే నా ఉద్దేశంలో టీవీ యూనిట్కి ఆపోజిట్గా మినిమం 3-seater సోఫా వేసేలా ఉండాలి అండ్ టీవీకి సోఫాకి ఎక్కువ తక్కువ కాకుండా గ్యాప్ ప్రాపర్గా ఉండాలి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్కి ముందు మేము కొన్ని ఫ్లాట్స్ కూడా చూసాము. చాలా కాస్ట్లీ అపార్ట్మెంట్స్లో కూడా కొన్నిటికి ప్రాపర్ సిట్టింగ్ ఏరియా లేదు. అంటే టీవీ యూనిట్ ఆపోజిట్గా డోర్ రావడము, ఎక్కువ మంది కూర్చునేలా స్పేస్ ఉండకపోవడము, లేదా టీవీ యూనిట్కి సోఫాకి చాలా డిస్టెన్స్ ఉండడము చూసాము. ప్రాపర్ సిట్టింగ్ ఏరియా లేకపోతే హాల్ అంత కళగా ఉండదు. హౌస్ కొనాలి అనుకునే వాళ్ళకి ఈ పాయింట్ యూజ్ అవుతుందని చెప్తున్నాను. హాల్ అండ్ డైనింగ్ ఏరియా అంతా బ్లాకిష్ బ్రౌన్ షేడ్ అండ్ వైట్ లామినేట్స్ యూజ్ చేసాము. టీవీ యూనిట్కి వైట్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ డెకోర్ అంతా కూడా గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్వి పెట్టాము. మెడిటేషన్ పోస్చర్లో ఉన్న బ్యూటిఫుల్ యాంటిక్ షేడ్ బుద్ధ ఇక్కడ పెట్టాము. నాకు ఇంట్లో ఒక గ్లోబ్ ఉండాలని ఎప్పటి నుంచో కోరిక. సో దీనికి మ్యాచింగ్ కలర్లో అమెజాన్లో తీసుకున్నాము. ఇది వాస్తు ఈవీ లైట్ ట్రీ. ఇది ఉంటే దిష్టి పోతుందంట, పాజిటివిటీ పెరుగుతుందంట, గుడ్ లక్ తెస్తుందంట. అదంతా ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మేము మాత్రం చూడ్డానికి బాగుంది అని తీసుకున్నాము. షాప్లో తీసుకున్నాము. అమెజాన్లో అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ యాంటిక్ షేడ్ క్లాక్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అమెజాన్లో కొన్న ఈ గోల్డ్ ప్లాంటర్ నాకు బాగా నచ్చింది. ఇవి సెట్ ఆఫ్ 2 ఉంటాయి. ప్రైస్ కూడా బిలో 500 రూపీసే. వైట్ అండ్ బ్రౌన్ పక్కన కలర్ పాపప్ లాగా ఈ క్యూట్ కలర్ఫుల్ షెల్ఫ్ పెట్టించాము. ఇందులో నేను చదవాల్సిన బుక్స్, క్యూట్ స్మైలీస్, కార్స్ అండ్ సమ్ డెకోర్ ఐటమ్స్ పెట్టాము. ఫస్ట్ ఫ్లోర్లో కజిన్స్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా సేమ్ వుడ్ వర్క్. వాళ్ళు కొన్ని మంచి హోమ్ డెకోర్ ఐటమ్స్ కొన్నారు. క్విక్గా కొన్ని చూపిస్తున్నాను.
మా టీవీ సోనీ బ్రావియా, కొత్తది కాదు, ఆల్రెడీ ఉన్నదే. హోమ్ థియేటర్ సోనీ హెచ్డి RT40 మోడల్. ఇందులో ఒక బార్ స్పీకర్, ఒక సబ్ వూఫర్, ఇంకా 2 సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి. సరౌండ్ సౌండ్తో మంచి ఎఫెక్ట్ ఉంటుంది. నేను మ్యూజిక్ని, బాలు మూవీస్తో ఈ సిస్టమ్ని బాగా ఎంజాయ్ చేస్తాము. హోమ్ థియేటర్ సెట్ చేసుకోవాలంటే వైరింగ్ అది కన్స్ట్రక్షన్ అప్పుడే ప్లాన్ చేసుకోండి. టీవీ యూనిట్ దగ్గర అయితే ఒక్క వైర్ కూడా కనిపించకూడదు అని మేము ముందే ప్లాన్ చేసుకున్నాము. అలా ఉంటే చాలా నీట్ లుక్ ఉంటుంది. సోఫా బాండ్రూలో తీసుకున్నాము. బాలు మూవీస్ ఎక్కువ చూస్తాడు కాబట్టి రిలాక్స్డ్గా కూర్చోడానికి లాంజర్ మోడల్ ప్రిఫర్ చేశాడు. హెడ్ రెస్ట్, హ్యాండ్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న టిప్, స్టిచెస్ ఎక్కువ లేని సోఫాస్ ఎస్పెషల్లీ మనం కూర్చునే దగ్గర ప్రిఫర్ చేస్తే బెటర్ అని మాకు అనిపించింది. స్టిచెస్ ఉంటే ఏదైనా పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఇటు సైడ్ బాండ్రూ వాళ్ళతోని 2 సీటర్ ప్లేస్కి సరిపోయేలా కస్టమైజ్డ్గా చేయించాము. ఇంకా ఫ్యాన్స్ విషయంలో ఒక టిప్, ఫ్యాన్స్ ఒకటైతే సెంటర్కి పెట్టాలనో, రెండైతే ప్యారలల్గా పెట్టాలనో కాకుండా కరెక్ట్గా మనం కూర్చునే పైన పెట్టిస్తే ఎయిర్ ఫుల్గా వస్తుంది. మేము అలానే పెట్టించాము. దానికి సరిపోయే సీలింగ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. సీలింగ్ మేము లోపల థర్మోకాల్ పెట్టించి జిప్సమ్ సీలింగ్ వేయించాము. టెర్రస్ మీద కూడా లైట్ రిఫ్లెక్ట్ అయిపోవడానికి వైట్ టైల్స్ వేయించాము. సో మాది టాప్ ఫ్లోర్ అయినా ఇప్పటి వరకు ఎండ దిగుతున్న ఫీలింగ్ అయితే కలగలేదు. హాల్ని సెపరేట్ చేస్తూ పార్టిషన్ ఉంటుంది. ఈ పార్టిషన్ అయితే చాలా బాగా కుదిరింది, మా ఇంటికి అందాన్ని ఇచ్చింది. లెఫ్ట్ సైడ్లో వైట్ డిజైన్ CNC కటింగ్ పెట్టి గ్లాస్తో క్లోజ్ చేయించాము డస్ట్ పడకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ షో లైట్స్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. హాల్ నుంచి ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ డైనింగ్ ఏరియా అండ్ రైట్ సైడ్ బెడ్రూమ్స్ ఉంటాయి. మేము హౌస్ ప్లాన్ అంతా కూడా ఆర్కిటెక్ట్కి ఇవ్వకుండా మా రిక్వైర్మెంట్స్ని బట్టి మేమే వేసుకున్నాము. చాలా డిజైన్స్ గీసి ఫైనల్లీ ఇది డిసైడ్ చేసుకున్నాము. ఈ ప్లాన్లో హౌస్ అంతా ఓపెన్గా అనిపిస్తుంది. హాల్ అంతవరకే ఉన్న ఈ స్పేస్ అంతా కలిపి స్పేషియస్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా చిన్న ఈవెంట్స్ జరిగినా, గెస్ట్స్ వచ్చినా కంజెస్టెడ్గా కాకుండా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ వాల్కి శివ పార్వతి పెయింటింగ్ పెట్టాము. ఇది గాడ్ది అని కాదు, ఒక ఆర్ట్ ఫామ్గా నచ్చి తీసుకున్నాము. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. హౌస్లో అటు ఇటు నడుస్తున్నప్పుడు చూపు ఈ పెయింటింగ్ మీద పడినప్పుడు చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఇది మేము వాల్ మంత్ర ఆన్లైన్ స్టోర్లో తీసుకున్నాము. బెడ్రూమ్స్ మధ్యలో హ్యాండ్ వాష్ వ్యానిటీ ఉంటుంది. మన హౌస్కి మంచి లుక్ తీసుకురావడానికి ఈ హ్యాండ్ వాష్ వ్యానిటీ ఏరియాని బాగా యూజ్ చేసుకోవచ్చు. అట్రాక్టివ్ టైల్స్, మిర్రర్, వాష్ బేసిన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. మాకు ఇక్కడ ప్లేస్ ఎక్కువ వచ్చింది కాబట్టి మిర్రర్ పెద్దది పెట్టాల్సి వచ్చింది. ఈ మిర్రర్ ఐకియాలో తీసుకున్నాము. వాల్ మంత్ర వెబ్సైట్లో కూడా మంచి మిర్రర్స్ ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. అలానే 20% డిస్కౌంట్ కోడ్ కూడా ఇచ్చాను. మీరు ఏమన్నా కొనాలనుకుంటే ఆ డిస్కౌంట్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది చాలా సింపుల్ రూమ్. ఈ రూమ్కి ఆక్వా గ్రీన్ వైట్ లామినేట్స్ యూజ్ చేశాము. ఈ హై గ్లాస్ ఆక్వా గ్రీన్ అండ్ వైట్ లామినేట్స్కి లైట్ సెల్ఫ్ డిజైన్ వచ్చి చాలా బాగున్నాయి. కిడ్స్ బెడ్రూమ్కి కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. బెడ్రూమ్లో టీవీ పెట్టడం పర్సనల్గా నాకైతే ఇష్టం లేదు, బట్ జస్ట్ ఇన్ కేస్ సెటప్ అయితే పెట్టించాము. ఈ వాల్కి ఈ గ్రే షేడ్ పెయింట్ వేయించాము. వాల్ మొత్తం కాకుండా ఇలా ఒక డిజైన్ లాగా. ఈ కలర్ చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్ లుక్నిచ్చింది. ఈ కస్టమైజ్డ్ ఫ్రేమ్ని అమెజాన్లో తీసుకున్నాము. లుక్ వైజ్ బాగుంది కానీ చాలా థిన్గా, లైట్ వెయిట్గా ఉంది. మేము ఇలా విండోలో సెట్ చేసాము. వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎవరైనా పిల్లల బర్త్డేస్ కూడా గిఫ్ట్గా ఇవ్వడానికి కన్సిడర్ చేయొచ్చు. విండోకి మ్యాచింగ్ బ్లైండ్స్ పెట్టించాము. సీలింగ్ ఈ డిజైన్ పెట్టించాము. ఇక్కడ ఒక చిన్న టిప్, బెడ్రూమ్లో లైట్ ఎప్పుడు మనం బెడ్ మీద తల పెట్టే వైపు ఉంటే బెటర్. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఎవరైనా పడుకున్నప్పుడు లైట్ ఆన్ చేస్తే ఐస్ మీద పడుతుంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా సింపుల్గానే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో మ్యాట్ ఫినిష్ లామినేట్స్ యూజ్ చేసాము, కానీ హై గ్లాసే బెటర్ అని తర్వాత అనిపించింది. హై గ్లాస్ లామినేట్స్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి రూమ్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. విండోస్కి ఇప్పుడు అందరూ ఇలా పెట్టిస్తున్నారు కదా, కింద స్టోరేజ్ వస్తుంది. పైన గ్రానైట్ వేయించాము. ఐరన్ చేసుకోవడానికి కానీ ఏమైనా పెట్టుకోవడానికి కానీ హ్యాండీగా ఉంటుంది. సిట్టింగ్ ఏరియా కావాలంటే హైట్ కిందకి పెట్టించుకోవాలి. అవసరాన్ని బట్టి ముందే ప్లాన్ చేసుకుంటే బీరువాని బయటికి సపరేట్గా పెట్టకుండా ఇలా కబోర్డ్స్లోకి పెట్టేసుకోవచ్చు. స్లైడింగ్ డోర్స్ ఉంటే డోర్స్ ఓపెన్ చేసినప్పుడు స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉంటాయి. ఎస్పెషల్లీ తక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఇవి ప్రిఫర్ చేస్తే బెటర్. స్మూత్ స్లైడింగ్ కోసం సాఫ్ట్ క్లోజర్స్ పెట్టించాము. ఇక్కడ ఒక చిన్న సర్ప్రైజ్, మా లిఫ్ట్ ఓపెనింగ్ బయటకే ఉంటుంది, కానీ లిఫ్ట్ అంతా బెడ్రూమ్ వాల్కి హాల్కి మధ్యలో ఉంటుంది. లిఫ్ట్ వెనకాల స్పేస్ని హాల్లోకి వదిలేస్తే హాల్ అనీవెన్గా ఉంటుంది. సో ఆ స్పేస్ని వాకిన్ వార్డ్రోబ్ కమ్ స్టోర్ రూమ్ టైప్లో ఇలా పెట్టించాము. అప్పుడప్పుడు యూజ్ చేసే కూలర్ లాంటివన్నీ బయటకు కనిపించకుండా ఈ రూమ్లో పెడతాము. దానికి మిర్రర్, స్లైడ్ డోర్ పెట్టించాము. పక్కన షెల్స్ కూడా పెట్టించాము. దాంతో డ్రెస్సింగ్ యూనిట్ కూడా దీనిలో కవర్ అయిపోయింది.
ఇది కంప్లీట్లీ కొత్త ఐడియా అనమాట. మిర్రర్ ఫుల్ లెంత్ పెట్టుకుంటే ఫుల్ వ్యూ చూసుకోవడానికి బాగుంటుందని నా ఒపీనియన్. డైలీ యూజ్ చేసే డ్రై అయిన టవల్స్ చైర్స్ మీద అక్కడ ఇక్కడ పెట్టకుండా బాత్రూమ్ బయట డోర్ పక్కన ఇలా చిన్న హ్యాంగర్ పెట్టించాము. బాత్రూంలో కొన్ని క్విక్ టిప్స్ షేర్ చేస్తాను. సోప్స్ ఒక చోట, షాంపూస్కి మళ్ళీ సపరేట్గా వేరే ర్యాక్ కాకుండా ఇలా సింగిల్ ర్యాక్ ఒకటి పెద్దది పెట్టుకుంటే అన్నీ ఒక చోటే పెట్టుకోవచ్చు. ఎన్ని రకాల సోప్స్ ఉన్నా స్పేస్ ఉంటుంది. అండ్ దీన్ని కరెక్ట్ హైట్లో పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. నిల్చున్న, స్టీల్ మీద కూర్చున్నా అందేలాగా ఉండాలి. వాష్ బేసిన్ దగ్గర ఇలాంటిది చిన్నది పెట్టించాము. నెక్స్ట్ టిప్, ఏసీ డ్రైన్ వాటర్ బాత్రూంలోకి వచ్చేలా సెట్ చేసుకున్నాము. అండ్ ఆ పైప్ కనిపించకుండా కన్స్ట్రక్షన్ అప్పుడే వాల్లోకి సెట్ చేయించాము. ఇది మనం ముందే ప్లాన్ చేసుకుంటే ఏసీ వాటర్ డ్రైనింగ్ బయట కనిపించకుండా ఉంటుంది. బాత్రూమ్కి ఇలా సీలింగ్ పెట్టించాము. సీలింగ్ వల్ల గీజర్స్, పైప్స్ లాంటివి కనిపించకుండా నీట్గా ఉంటుంది. అవసరమైనప్పుడు ఈ షీట్స్ మూవ్ చేసుకోవచ్చు. ఇంకా డైనింగ్ ఏరియా సైడ్ వస్తే ఈ ఎల్లో వాల్ గురించి చెప్తాను. మెయిన్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించేది ఎల్లో వాలే. జనరల్గా ఎల్లోలో మనకు చాలా షేడ్స్ ఉంటాయి, కొన్ని ఫంకీగా కూడా ఉంటాయి. కానీ ఈ ఎల్లో చాలా డీసెంట్గా ఉంటుంది. ఈ కలర్ వల్ల ఇంటికి చాలా చాలా మంచి లుక్ వచ్చింది. ఈ వాల్కి వైట్ అండ్ గోల్డ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ డిజైన్ ఉన్న వాల్ డెకార్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డెకార్ ట్రెండింగ్గా ఉన్నాయి. మేము modernInteriorStudio.com నుంచి కొన్నాము ఆన్లైన్లో. వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తారంట. సో కంపారిటివ్గా తక్కువ ప్రైస్ పడింది. వాళ్ళ వెబ్సైట్ లింక్, వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే మన వ్యూవర్స్ కోసం వాళ్ళు 5% డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్కౌంట్ కోడ్ కూడా మెన్షన్ చేశాను, చూడండి. ఇటువైపు ప్లెజెంట్ బుద్ధా ఫౌంటైన్, ఇంకా ఎరికా పామ్ ప్లాంట్ పెట్టాము. క్రాకరీ ఐటమ్స్కి సింపుల్గా ఇలా పెట్టించాము. నాకు మినిమం ఐటమ్సే ఉన్నాయి, ఇంకా ఎక్కువ పెంచుకోవాలని కూడా అనుకోవట్లేదు. అవి ఎప్పుడో కానీ యూజ్ చేయం కాబట్టి. సో వాటికి ఇంత స్పేసే అలొకేట్ చేసాము. ఇక్కడ ఇలా ఆర్టిఫిషియల్ లీవ్స్ పెట్టాము. ఇవి అమెజాన్లో తీసుకున్నాము. ఇవి ఎక్కడ పెట్టినా ఆ ప్లేస్ చాలా లైవ్లీగా అనిపిస్తుంది. ఈజీగా వాష్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ప్లాట్ఫామ్ వైట్ క్వార్ట్జ్ పెట్టించాము, లామినేట్తో మ్యాచ్ అవుతుందని. కానీ వైట్ క్వార్ట్జ్ మీద మరీ హాట్వి పెట్టకూడదు అని విన్నాను. సో కిచెన్లో మాత్రం వైట్ మ్యాచింగ్ అయినా బ్లాకే పెట్టించాము. అక్కడ రఫ్ అండ్ టఫ్ యూసేజ్ ఉంటుంది కాబట్టి. మేము ఈ హౌస్కి రాకముందు డైనింగ్ టేబుల్ని ఎప్పుడు డైనింగ్ టేబుల్లో యూజ్ చేయలేదు. బట్ ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి స్ట్రిక్ట్గా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం అందరికీ అలవాటు చేయాలని అనుకున్నాను. దానివల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. తినడానికి ఒక ఫిక్స్డ్ ప్లేస్లా ఉంటుంది. లేకపోతే సోఫాలో తింటామంటారు, బెడ్రూమ్కి తెమ్మంటారు. కుక్ చేసిన ఐటమ్స్ అన్నీ దాని మీద పెట్టేసుకుంటే ఎవరు ఎప్పుడు తిన్నా కిచెన్ లోపలికి బయటికి వాటిని తిప్పాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కింద కూర్చోలేకపోతున్నారు కదా. ఆర్యాకు కూడా ఫిక్స్డ్గా కూర్చొని ఇండిపెండెంట్గా తినడం కూడా ఇక్కడికి వచ్చాక అలవాటైంది. డైనింగ్ టేబుల్ కొంచెం సింపుల్గానే తీసుకున్నాము. చైర్స్ అవి ఈజీగా మూవ్ చేయడానికి లైట్ వెయిట్గా ఉండాలి అని అనుకున్నాను. అండ్ బెంచ్ ఉండాలి అని అనుకున్నాను. మనకి స్పేస్ కావాలనుకున్నప్పుడు దాని కింద తోసేయచ్చు. కూర్చోడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. నేను హౌస్కి గాలి వెలుతురు చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. అందుకే సెంటర్లో ఉంది కాబట్టి డైనింగ్ దగ్గర విండో పెద్దది పెట్టించాము. వ్యూ కూడా బాగుంటుంది. అలానే మేము విండోస్కి టింటెడ్ గ్లాసెస్ యూజ్ చేసాము. ఇవి చాలా హీట్ని, యూవీ రేస్ని ఆపుతాయి. కానీ లైటింగ్ కూడా తగ్గుతుంది. ఇక ఈ వాల్కి ఫ్యామిలీ ఫొటోస్ పెట్టాము. ఆన్లైన్లో ఎక్కడ వెతికినా పెద్ద సైజ్ ఫోటో ఫ్రేమ్స్ దొరకలేదు, అన్ని చిన్న సైజు ఉన్నాయి. ఫైనలీ మాకు కావాల్సినట్టుగా ఐకియాలో దొరికాయి. అక్కడ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ ఫ్రేమ్ కలర్స్ ఉన్నాయి. గోల్డ్ కలర్ ఫ్రేమ్స్ డీసెంట్గా, డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి అవి తీసుకున్నాము. ఇక ఇటు వెళ్తే ఇటు సైడ్ కిచెన్ ఉంటుంది. మా కిచెన్ అంతా డీటెయిల్గా కిచెన్ టూర్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. కిచెన్ విషయానికి వస్తే నాకు ఓపెన్ కిచెన్ చాలా ఇష్టం. కుదిరితే ఎవరైనా అదే ప్రిఫర్ చేస్తే బెటర్. మేము ఓపెన్ కిచెన్ పెట్టుకుంటే హాల్ బాగా ఐసోలేట్ అయిపోతుందని ఆ స్టైల్కి వెళ్ళలేదు. అలానే మా కిచెన్ క్లోజ్డ్ రూమ్ టైప్లో ఉండదు. కంప్లీట్ ఓపెన్ కిచెన్ కాకపోయినా కొంచెం ఓపెన్గానే ఉంటుంది. మీరు ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు యూజ్ అయ్యే ఒక పాయింట్ చెప్తున్నాను. మనకి ఏ రూమ్కి లైటింగ్ ఉన్నా లేకపోయినా కిచెన్కి, వాష్ ఏరియాకి ఉండాలి. ఇవి సౌత్ ఈస్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి సౌత్ కానీ ఈస్ట్ కానీ ఇంకో ఫ్లాట్ రాకుండా ఓపెన్గా ఉండే ఫ్లాట్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. కిచెన్కి వెంటిలేషన్ బాగుంటుంది. ఇప్పుడు వాష్ ఏరియా చూద్దాము. లెఫ్ట్ సైడ్ ఓపెన్ షెల్ఫ్స్ పెట్టించాము. రైట్ సైడ్ వాషింగ్ మెషిన్ ఉంటుంది. పైన క్లోజ్డ్ కబోర్డ్స్ పెట్టించాము. ఒక షెల్ఫ్ టాల్గా పెట్టించుకుంటే బెటరు. పెద్ద సర్ఫ్ ప్యాకెట్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ చీపిర్లు అవి మాప్ హోల్డర్లో ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇక్కడ కూడా టైల్స్ డిఫరెంట్ డిజైన్ సెలెక్ట్ చేసాము. ఇక్కడ వాటర్ వాషింగ్ మెషిన్ సైడ్ రాకుండా పార్టిషన్ పెట్టించాము. యాక్చువల్ ప్లాన్ అయితే వాషింగ్ మెషిన్ని ఒక చిన్న స్టెప్ లాగా పెట్టి దాని మీద పెట్టాలి అనుకున్నాము. మిగతా స్పేస్ అంతా వాషింగ్ ఉంటుంది అని. బట్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కుదరలేదు.
వాషింగ్ మెషిన్ కిందకి అనవసరంగా ప్రతిసారి వాటర్ వెళ్లకుండా ఆ ప్లేస్ డ్రైగా ఉంటే బాగుంటుంది. ఇది పూజా మందిరం. దీని గురించి డీటెయిల్గా వీడియో చేసి పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇక ఇది హోమ్ ఆఫీస్. ఇది కూడా డీటెయిల్గా వీడియో పెట్టాను, చూడండి. ఈ వాల్కి వేసిన గ్రీన్ కలర్ పెయింట్ చాలా డీసెంట్గా హైలైట్గా ఉంటుంది. ఈ రూమ్లో కబోర్డ్స్కి హై గ్లాస్ సెల్ఫ్ డిజైన్ లామినేట్స్ యూస్ చేసాము. కలర్ అండ్ డిజైన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న సోఫా కమ్ బెడ్, బీన్ బ్యాగ్ ఆల్మోస్ట్ 12 years ఓల్డ్వి, ఇంకా అలానే చక్కగా ఉన్నాయి. వీటి మీద కూర్చుని కబుర్లు చెప్పుకున్న మంచి మెమరీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ఐడియా, కబోర్డ్స్లో 1 or 2 పార్టిషన్స్ ఇలా పెద్దగా పొడుగ్గా పెట్టుకుంటే ఎక్స్ట్రా సిలిండర్స్ కానీ ఏదైనా పెద్ద వస్తువులు పొడుగ్గా ఉన్నవి లోపల పెట్టుకోవడానికి ఉంటుంది. ఈ రూమ్ పక్కన బాల్కనీ ఉంటుంది. ప్లాంట్స్ పెంచడం నాకు అంత ఐడియా లేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. బాల్కనీ సైడ్ వాల్స్ అంతా టైల్స్ వేయించాము. వాష్ ఏరియాలో కూడా ఇలానే వేయించాము. బట్టలు ఆరేసుకోవడానికి స్టీల్ సీలింగ్ స్టాండ్స్ పెట్టించాము. కింద వేయించిన టైల్స్ ఇవి. బాల్కనీ విషయానికి వస్తే బాల్కనీ బెడ్రూమ్ నుంచి కాకుండా హాల్ నుంచి వెళ్ళేలా ఉంటే బాగుంటుంది. అప్పుడు అందరికీ క్విక్ యాక్సెస్ ఉంటుంది. అండ్ అలాంటి బాల్కనీ నుంచి హాల్కి మంచి లైటింగ్ ఉంటుంది. బెడ్రూమ్ నుంచి ఉంటే ఆ రూమ్లో ఎవరైనా ఉంటే ఫ్రీగా వెళ్ళలేము. బెడ్రూమ్కి బాల్కనీ ఉంటే కొంతమంది ఇష్టపడతారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకైతే హాల్ నుంచి వెళ్ళేలా ఉంటే ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది. కొత్తగా హౌస్ తీసుకునే వాళ్ళకి ఈ థాట్ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ మాకు కొన్ని రీజన్స్కి హాల్ నుంచి బాల్కనీ ఉండేలా కుదరలేదు. కానీ ఆ పర్పస్ని సర్వ్ చేయడానికి మంచి వ్యూ ఉన్న కారిడార్ ఉండడం వల్ల పర్లేదు అనుకున్నాము. అండ్ ఈ బాల్కనీ హోమ్ ఆఫీస్ రూమ్కి మంచి వెంటిలేషన్కి హెల్ప్ అయింది. ఇప్పుడు ఒక మంచి ఆలోచన షేర్ చేస్తున్నాను. మీకు దక్కని దాని గురించి బాధపడుతూ ఎంత టైం వేస్ట్ చేస్తారో, అది వస్తువు అవ్వచ్చు, ఫ్రీడమ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, రెస్పెక్ట్ అవ్వచ్చు, ఏదైనా మీకు దక్కని దాని గురించి బాధపడుతూ ఎంత టైం వేస్ట్ చేస్తారో దాన్ని దక్కించుకోవడానికి మీరు చేయాల్సిన పనికి అంత తక్కువ టైం మిగులుతుంది. సో బాధపడడం మానేసి మీరేం చేయగలరో చూడండి. సో అదండి మా ఇల్లు ఎలా ఉంది, మా ఇంట్లో ఏది మీకు బాగా నచ్చింది నాకు కామెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఏమైనా సజెషన్స్ కావాలన్నా నాకు కామెంట్స్లో చెప్పండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.